వారి ఫోటోలు వేసుకుంటాం. మీకు ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చారో వారి ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే మీకు ఇష్ట దైవం ఫోటో పెట్టుకుంటారు. కానీ వాళ్ళ ఫోటో పెట్టుకుని మన ఆస్తి పత్రాల మీద పెట్టుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అలాగే మరి ముఖ్యంగా మీ అందరి సొమ్ము మనందరి సొమ్ము వృధా అయ్యే విధంగా మన బౌండరీస్కి వాళ్ళ గ్రనైట్తో వారి బొమ్మలు వేసుకున్నట్టు అంటే ఎంబోజ్ చేసే విధంగా టెక్నాలజీతో ఎంబోజ్ చేసి మన బౌండరీస్కి పెట్టారంటే రాబోయే 100 సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో బయటకు వస్తే ఈ మహారాజు ఇక్కడ పాలించాడు, తను ఫ్రీగా ఇచ్చాడు అనుకునే విధంగా ఈ యొక్క గ్రనైట్ దాదాపుగా 770 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కేవలం అంటే ఒక పక్క ఫోటో పిచ్చి పాస్బుక్ల మీద వేసుకోవడం, ఇంకో పక్క బౌండరీస్ మీద పిచ్చి అది ఫోటో పిచ్చి. అలాగే ఈ ద్వారా రీసర్వే ద్వారా తెలిసినటువంటి విషయాల్ని ల్యాండ్ టైటిలింగ్ ద్వారా వాళ్ళ అనువాయులు దోచుకునే విధంగా ఈ కార్యక్రమాలు 3 కలిపి చేసినటువంటి పరిస్థితి. మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి అని చెప్పే లక్ష్యంతో అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆర్థికంగా ప్రతి పేదవాడు స్థిరపడాలి, రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇంటికి మహిళ ఆర్థికంగా బాగుంటే కుటుంబం బాగుంటుందనే లక్ష్యంతో ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. గ్రామాలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి, తప్పకుండా గ్రామాలు బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. భావి తరాలు బాగుండాలంటే ఉపాధి కల్పన ఉండాలి, ఉపాధి కల్పించాలంటే పెట్టుబడులు రావాలని చెప్పేసి కష్టపడుతున్నాడు లోకేష్ గారు. కేంద్రంలో ఎలాంటి స్కీమ్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుపడింది కాబట్టి, గత పరిపాలకుల మూలంగా 30 సంవత్సరాలకు వెళ్ళిపోయింది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాలని చెప్పేసి మోడీ గారు అందరూ కూడా కలిసి కూటమిగా ఏర్పడి కేవలం మనందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రీసర్వే కార్యక్రమం కూడా మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అప్పుడు సిసోడియా గారు ఉన్నారు, మా సిసిఎల్ఏ మేడం అందరం కూర్చుని దీన్ని ఎలా పరిష్కరించాలి అని చూస్తే నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్ని అవకతవకలే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్వ్ చేయాలని చెప్పి గ్రామ సభలు పెట్టాం. ప్రతి గ్రామానికి ఏదైతే 6688 గ్రామాల్లో అప్పటికి రీసర్వే అయిందో ప్రతి గ్రామాల్లో